మా ఆయన ఇలా ఎందుకు చేశాడు అని అడిగి కనుక్కుందాం. ఎక్కడి నుంచి తెచ్చిన కలబంద? పార్కులో ఉన్నాయి, పెరుక్కొని వచ్చి పూల తొట్లో నాటిన. వాళ్ళు చూసింటే ఎవరన్నా వాళ్ళు చూడకుండా ఎత్తుకో వచ్చేసిన. చూసింటే ఏమైంటుందో. మాతో అయితే చేశాడు మా ఆయన. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి, రాజాతో రాని. ఇలా కలబంద అయితే తీసుకొని వచ్చి నాటాడు. మా మామ అడిగింది ఎక్కడివి రాని కుండీలో కలబంద ఉండాయి అని. నేను తెలియదు మామ, నువ్వు రాజు కలిసిపోయారు కదా. ఆ రోజు అయితే రాజు కొన్ని తెచ్చినాడు. ఎక్కటివి అంటే మా అత్త అక్కడ ఉంటే లాక్కొని వచ్చినాను అని అన్నాడు. అయితే మామ ఏం అనలేదు, సరేలే అని అంది. అవునా అన్నట్లు అనింది అనమాట. ఇలాంటి వాటికి మా అమ్మ పెద్దగా ఏమనదు. అదండి. అయితే ఇది కలబంద. ఇవి చెట్లకు మళ్ళీ మా ఆయన నాటుతున్నాడు. ఆయన చెట్లను చాలా ప్రేమగా అయితే చూసుకుంటాడు. అవి పపాయ చెట్లు. ఇంకా ఈ చెట్లన్నీ ఈరోజైతే మేము మాలియాకి అయితే పోయొచ్చు. మాలియా అంటే కువైట్ సిటీ. చాలా అయితే టైర్డ్ అయిపోయినాం. నేను చంద్ర మా ఆయన. నేను వచ్చి 2 years అవుతుంది కువైట్కి. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం, అంటే రెండోసారి కువైట్కి వచ్చి 2 years అవుతుంది. ఇదే ఫస్ట్ టైం మాలియాకి వెళ్ళి షాపింగ్ చేయడానికి అయితే వెళ్ళాము. నేను ఎందుకైతే షాపింగ్ చేశాను ఎవరన్నా గెస్ట్ చేయగలుగుతారా? ఎవరైనా గెస్ట్ చేయండి చూద్దాము. ఒక్కరు గెస్ట్ చేయలేరు నేను ఎందుకైతే షాపింగ్కి వెళ్ళాను. ఇది వచ్చి కరింపాకు చెట్టు అనమాట. ఇది 4వ చెట్టు అనుకుంటాము. ఈ ఎండలకి ఎన్నిసార్లు ఎప్పుడు 1 year నుంచి నాటుతున్నాం చనిపోతుంది. మా ఆయన ఈసారి వాటి మీద ఎక్కువ కేర్ చూపించి చుట్టూరు గోతంతో కుట్టి చూశారు కదా ఎలా చేశాడో. ఆ క్యాన్లకి అయితే 2 holes పెట్టేది. ఈ పక్క ఒక క్యాను, ఆ పక్క ఒక క్యాను. అవైతే అలా నీళ్ళు అయితే కారుతూ ఉంటాయి. ఇవి పొద్దున్నే, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు నీళ్ళు అయిపోతే అప్పుడు దానికి నీళ్ళు పడుతూనే ఉంటాడు. ఇదైతే మునగ చెట్టు. ఇది కూడా 5వ చెట్టు 6వ చెట్టు. చాలా హైట్ పెరిగిపోయింది. మళ్ళీ ఈ ఎండల వల్ల మళ్ళీ అది ఇంత ఆకులన్నీ రాలిపోయి ఎండిపోయి అలా అయిపోయింది. ఇక్కడ తుంగ కూడా వండించినాము. అలా అయితే ఈరోజు చాలా అలసిపోయామండి. వెళ్ళేసి వచ్చి మాలియాకి, కువైట్ సిటీకి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్, టేక్ కేర్.